క్రియేటింగ్ యాప్స్ యూజింగ్ ఏఐ. అసలు మనము ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఐడియాని ఏఐ టూల్ని యూజ్ చేసి అది గూగుల్ ప్లే స్టోర్లో ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాం. సో నేను ఇలా చాట్ జీపీటీని యూజ్ చేసి ప్లే స్టోర్లో ఒక యాప్ని లాంచ్ చేశాను. దీని పేరు బెస్ట్ కార్డ్. ఈ అప్లికేషన్ లాంచ్ చేయడానికి నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే అసలు మనం నిజంగానే ఇలాంటి చాట్ జీపీటీ టూల్ని యూజ్ చేసి ఒక సింపుల్ యాప్ని బిల్డ్ చేయొచ్చా, లేదా కాంప్లెక్స్ యాప్ని కూడా బిల్డ్ చేయొచ్చా అని నా ఇంటెన్షన్. దీంతో కాంప్లెక్స్ యాప్స్ కూడా బిల్డ్ చేయొచ్చు. బట్ నేను ఇక్కడ మెయిన్గా ఓన్లీ చాట్ జీపీటీనే యూజ్ చేశాను కాబట్టి ఒక సింపుల్ యాప్ని బిల్డ్ చేసి అసలు ప్లే స్టోర్లో అప్లోడ్ చేసి చూశాను. ప్లే స్టోర్లో అప్లోడ్ చేయడానికి కూడా మనకి చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి. మనం ఒక డెవలపర్ అకౌంట్ని క్రియేట్ చేసుకొని వెరిఫై చేసుకున్నాకే అప్లోడ్ చేయగలము. ఇది ఇంకా బీటా టెస్టింగ్లోనే ఉంది. సో మనకి ఇంత పెద్ద ప్రాసెస్ ఉంది కాబట్టి నేను ఫస్ట్ సింపుల్ యాప్ని సెలెక్ట్ చేసుకున్నాను. మనం లేదు కాంప్లెక్స్ యాప్ని బిల్డ్ చేయాలి, పెద్ద పెద్ద అప్లికేషన్స్ని బిల్డ్ చేయాలి అంటే మనం ఓన్లీ కర్సర్ని యూజ్ చేసి బిల్డ్ చేయొచ్చు. అవి కూడా నేను ఫ్యూచర్ వీడియోస్లో కవర్ చేస్తాను. సో ఫస్ట్ ఇలాంటి సింపుల్ యాప్ని మనము చాట్ జీపీటీని యూజ్ చేసి ఒక్క ప్రాంప్ట్తో ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో మీరు ఇక్కడ చూస్తే ఫస్ట్ మనము చాట్ జీపీటీ తోటి ఏ యాప్ క్రియేట్ చేయాలన్నా లేకపోతే ఏ టూల్ని బిల్డ్ చేయాలన్నా కానీ మనకి పిఆర్డి డాక్యుమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. పిఆర్డి అంటే ప్రొడక్ట్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్. దీంట్లో మన యాప్ గురించి అన్ని డీటెయిల్స్ ఉంటాయి. లైక్ దాని ఫంక్షనాలిటీస్ ఏంటి, వాటి ఇన్స్ అండ్ అవుట్స్ ఏంటి. సో ప్రతి సాఫ్ట్వేర్ టూల్కి మనకి ఇంపార్టెంట్ అయిన డాక్యుమెంట్ పిఆర్డి డాక్యుమెంట్. సో ఇక్కడ మనం ఏమి ఇస్తున్నాం, ఐడియా యూస్ టు క్రియేట్ ఏ యాప్ కాల్డ్ లోకల్ పీడిఎఫ్. దీన్ని నేను నార్మల్గా లోకల్ పీడిఎఫ్ అని అనుకున్నాను. వేర్ వీ కెన్ చాట్ అబౌట్ అవర్ పీడిఎఫ్, ఆస్క్ క్వశ్చన్స్ అబౌట్ ది గివెన్ పీడిఎఫ్. వీ విల్ యూస్ గూగుల్ ఏపీఐ టు హెల్ప్ అస్ చాట్ అబౌట్ ది పీడిఎఫ్. సో బేసికల్గా మన యాప్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన పీడిఎఫ్ గురించి మనం చాట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడ మనం యూజ్ చేసే ఏఐ టూల్ వచ్చేసి గూగుల్ ఏపీఐ. సో గూగుల్ ఏఐ స్టూడియో మీకు అందరికీ తెలిసే ఉంటుంది. దాంట్లో మనము ఏపీఐస్ని తీసుకొని మన యాప్స్లో కానీ వెబ్సైట్స్లో కానీ యూజ్ చేసుకోవచ్చు విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే మొత్తం ఫ్రీ కాదు, మనం జస్ట్ టెస్టింగ్ పర్పస్కి ఫ్రీగా వాడుకోవచ్చు స్టార్టింగ్లో. సో నేను ఆ ఐడియాని యూజ్ చేసి ఇక్కడ ప్రాంప్ట్లోనే ముందుగానే ఇచ్చాను, మనకి గెట్ యువర్ ఏపీఐ అని చెప్పి ఒక ఆప్షన్ ఉండాలి. అందులో మనం ఏపీఐ కీస్ని ఎంటర్ చేసేటట్టు ఉండాలి. అండ్ ఆల్సో ఆ ఏపీఐ కీస్ ఎక్కడ వెతకాలో కూడా లింక్ కూడా ఇక్కడే ఇచ్చేసాను. సో ఇక్కడ ఇదంతా ఇచ్చిన తర్వాత మనకి చాట్ జీపీటీ ఒక ఫుల్ పిఆర్డి డాక్యుమెంట్ని జనరేట్ చేసింది చూడండి. సో నేను నెక్స్ట్ ఏం చేశానంటే ఈ మొత్తం పిఆర్డి డాక్యుమెంట్ని కాపీ చేసి వేరే చాట్లో దీన్నే డైరెక్ట్గా అడిగాను. ఏదైతే పిఆర్డి డాక్యుమెంట్ మనకి చాట్ జీపీటీ ఇచ్చిందో ఆ పిఆర్డి డాక్యుమెంట్ అంతా దీంట్లో పేస్ట్ చేస్తే అది మనకి డైరెక్ట్గా ఒక జిప్ ఫైల్ ఇచ్చింది చూడండి. సో ఇప్పుడు ఈ ఫైల్ని మొత్తం మనం మన ఐడిలోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. నేను చెప్పినట్టు మనం కర్సర్లో అయినా లేకపోతే ఆండ్రాయిడ్ స్టూడియోలో అయినా ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇది మన మొత్తం పీడిఎఫ్ లోకల్ సెండ్. ఇది చూస్తే మన నోట్ మొత్తం ఫైల్ స్ట్రక్చర్. సో బేసికల్గా ఇదంతా అర్థం కాకపోయినా మనకు అవసరం లేదు, ఎందుకంటే ఇది ఒక ఏఐ ఐడి. దీంట్లో మనం చాట్ చేస్తే మనకు కావాల్సిన ఫీచర్స్ కానీ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. అసలు దీన్ని ఆండ్రాయిడ్ స్టూడియోలోకి ఇంపోర్ట్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తే చూడండి. సో బేసికల్లీ ఇది ఆండ్రాయిడ్ స్టూడియో. సో ఆండ్రాయిడ్ స్టూడియోలో ఇలా మన యాప్ గురించి కోడ్ అంతా ఉంటుంది. ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి: యాప్ రన్ చేయడం, డిబగ్ చేయడం అండ్ ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి. సో ఇది మన ఫోన్ సెట్టింగ్స్. సో ఫస్ట్ మనం యాప్ రన్ కొట్టగానే మన అప్లికేషన్ అంతా రన్ అయిపోతుంది. దీంట్లో మనం ఫస్ట్ చెక్ చేసుకొని దాని తర్వాత మనకు అన్నీ సెట్ అనిపిస్తే అప్పుడు మనం దాన్ని బిల్డ్ చేసుకొని మన ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఇక్కడే చూపిస్తుంది. సో బేసికల్లీ మీకు ఇక్కడ ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఇక్కడ లాక్ క్యాట్ అని ఒకటి ఉంది కదా, దీంట్లో మనకి ఎర్రర్స్ అన్నీ చూపిస్తుంది. మెయిన్ ఎర్రర్ నాకు ఏమొచ్చిందంటే నేను ఏఐని యూజ్ చేస్తున్నా కాబట్టి ఏపీఐ ఎర్రర్ 404 ఎర్రర్స్ వచ్చాయి. సో వాటిని మొత్తం నేను ఇక్కడ లాక్ క్యాట్ని యూజ్ చేసి రిజాల్వ్ చేశాను. సో మీకు కూడా ఏమైనా ఎర్రర్స్ వస్తే ఈ లాక్ క్యాట్ అనే దాంట్లో ఓపెన్ చేసి ఆ ఎర్రర్స్ని కాపీ చేసి కర్సర్కి ఇచ్చేయండి, అది మీకు రిసాల్వ్ చేసి ఇచ్చేస్తుంది. సో సో ఫస్ట్ మనకి ఏమడుగుతుందో చూడండి. ఇక్కడ ఏపీఐ కీ అడుగుతుంది. సో నేను మీకు ముందే చెప్పాను కదా, మనకి గూగుల్ ఫ్రీ ఏపీఐ కీ ఇస్తుంది, మనం టెస్టింగ్ పర్పస్కి దాన్ని యూజ్ చేయొచ్చు. అది జస్ట్ మీరు గూగుల్ ఏఐ స్టూడియో అని చెప్పి ఆన్లైన్లో సెర్చ్ చేస్తే మీకు వచ్చేస్తుంది. సో ఇక్కడ నేను ఆల్రెడీ చేసి పెట్టాను. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ లోకల్ పీడిఎఫ్ అని చెప్పి ఒక కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను. దీనికి ఆల్రెడీ ఏపీఐ కీ కూడా ఉంది. మీరు కొత్త ఏపీఐ కీ ఏదైనా క్రియేట్ చేసి అది వెబ్సైట్ కన్నా యాప్ కన్నా వాడాలి అనుకుంటే ఇక్కడ జస్ట్ క్రియేట్ ఏపీఐ కీ అని చెప్పి ఏదైనా నేమ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏదైనా క్లౌడ్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. లేదా ఇక్కడ ప్రాజెక్ట్ ఏం లేకపోతే క్రియేట్ ప్రాజెక్ట్ అని చెప్పి
క్రియేట్ ప్రాజెక్ట్ అని చెప్పి ఒక కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకొని క్రియేట్కి కొడితే మనకు ఒక ఏపీఐ కీ అనేది ఇక్కడ క్రియేట్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి ఏపీఐ క్రియేట్ అయిపోయింది చూడండి. ఇక్కడ కాపీ కొట్టుకొని మనం మన అప్లికేషన్లో యూజ్ చేసుకోవచ్చు దీన్ని. సో మన యాప్ వర్క్ అవుతుందో లేదో ఇప్పుడు చూద్దాము. సో నేను ఇందాక క్రియేట్ చేసిన ఏపీఐకి ముందు ఇది. సో ఇది కాపీ చేసి అందులో పేస్ట్ చేసి చూపిస్తాను మీకు అసలు ఎలా వర్క్ అవుతుందో. సో ఇక్కడ మనం పేస్ట్ చేసాం కదా, ఇప్పుడు సేవ్ అని ప్రెస్ చేస్తే మన ఏపీఐకి ఇక్కడ సేవ్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఒక పీడిఎఫ్ని సెలెక్ట్ చేసుకుంటాను. నేను ఆల్రెడీ ఒక శాంపుల్ పీడిఎఫ్ని ఇన్స్టాల్ చేసి పెట్టాను, ఎడ్యుకేషన్ ఇన్ ఏఐ అని చెప్పి. ఇప్పుడు మన పీడిఎఫ్ అటాచ్ అయిపోయినాక సమ్మరైజ్ దిస్ పీడిఎఫ్ సో చూసారా, మనకి ఆ ఏపీఐని యూజ్ చేసి ఈ యాప్ ఈ మొత్తం పీడిఎఫ్ని సమ్మరైజ్ చేసింది. దిస్ డాక్యుమెంట్ ప్రొవైడ్స్ అ కాంప్రహెన్సివ్ అనాలిసిస్ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్ అని. సో మన ఈ పీడిఎఫ్ ఏదైతే అటాచ్ చేసామో ఆ పీడిఎఫ్ గురించి మొత్తం మనకి డీటెయిల్స్ అన్నీ ఇందులో వచ్చేస్తాయి. సో చూసారు కదా, ఇలా మన యాప్ని బిల్డ్ చేసి మనం రన్ చేసుకోవచ్చు. డాక్యాట్ అని చెప్పాను కదా, ఇది ఓపెన్ చేసి చూస్తే దీంట్లో మనకి చూపిస్తుంది కూడా అది ఏ మోడల్కి కాల్ చేస్తుంది, అసలు ఏ మోడల్ నుంచి దానికి రెస్పాన్స్ వస్తుంది అని చెప్పి. ఇక్కడ మీరు చూస్తే జెమినీ 2.5 ఫ్లాష్ని యూజ్ చేస్తుంది. అది రెస్పాన్స్ వచ్చింది, రెస్పాన్స్ కూడా సక్సెస్ఫుల్. సో ఈ యాప్ని అసలు మనం ఎలా ప్లే స్టోర్లో బిల్డ్ చేయాలి అంటే, ఇక్కడ మీకు పైన బిల్డ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ బిల్డ్ దగ్గర మీకు జనరేట్ ఏపీకే అండ్ జనరేట్ బండిల్స్ అని ఉంటుంది. మనం ప్లే స్టోర్లో లాంచ్ చేయాలి అంటే జనరేట్ బండిల్ అని చేయాలి. దీనికి నేను సపరేట్ ప్రాసెస్ మీకు వీడియో చేసి పెడతాను. అది కాకుండా మనం జనరేట్ ఏపీకేస్ అని చెప్తే మనకి ఏదైతే ఈ ఏపీకే ఉందో అది జనరేట్ అయ్యి వచ్చేస్తుంది. మనం దాన్ని ఫోన్లో కూడా ఎక్కించుకోవచ్చు. మీరు ఇక్కడ చూస్తే ఇది మొత్తం బిల్డ్ చేస్తుంది. ఇప్పుడు వెయిట్ చేద్దాం ఒకసారి. సో దీనికి ఇంకో ఆప్షన్ కూడా ఉంది. మీరు ప్లే స్టోర్లో లాంచ్ చేయాలి అంటే మీరు బేసికల్గా ప్లే స్టోర్ వాడికి $25 సబ్స్క్రిప్షన్ కట్టాలి. $25 సబ్స్క్రిప్షన్ కట్టాలి. $25 ఇస్తే మీరు దీన్ని లైఫ్ టైం వాడుకోవచ్చు. నేను యాప్ స్టోర్ ఎందుకు చూస్ చేసుకోలేదు అంటే, మనం యాపిల్ యాప్ స్టోర్ డెవలపర్ అకౌంట్ క్రియేట్ చేయాలి అంటే $100 కట్టాలి. అదే గూగుల్ ప్లే స్టోర్ అయితే జస్ట్ $25కి మనం లైఫ్ టైం సబ్స్క్రిప్షన్ వస్తుంది. మనం అన్లిమిటెడ్ యాప్స్ని అప్లోడ్ చేసుకోవచ్చు. దీనికి చాలా పెద్ద ప్రొసీజర్ ఉంది. బట్ సింపుల్గా చెప్పాలి అంటే మన యాప్ని మనం డెవలపర్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకొని అప్లోడ్ చేయాలి. మీరు జస్ట్ సెర్చ్లోకి వెళ్ళి గూగుల్ ప్లే డెవలపర్ అకౌంట్ అని కొడితే మనకి గూగుల్ ప్లే కన్సోల్ అని చెప్పి ఒకటి వస్తుంది. ఇందులోకి వెళ్తే మీరు మీ ఏదైతే జీమెయిల్ ఉందో దాంతో అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. బేసికల్గా ఆర్గనైజేషన్ అంటే ఆర్గనైజేషన్ మనం మన కోసం చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ యువర్ సెల్ఫ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చేసుకుంటే చూసారా, ఇక్కడ వన్ టైం పేమెంట్ $25 రిజిస్ట్రేషన్ ఫీజు ఉంది. సో కంటిన్యూ కొడితే ఇక్కడ మనం నేమ్ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మనం మన పేమెంట్ అవన్నీ లింక్ చేసిన తర్వాత మన గురించి డీటెయిల్స్ అడుగుతుంది. వన్స్ అదంతా ఫిలప్ చేస్తే మనకి డెవలపర్ అకౌంట్ వచ్చేస్తుంది. సో చూసారా, జనరేటెడ్ ఏపీకే. సో మన ఏపీకే అనేది ఎక్కడుందో కూడా ఇది లొకేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మన ఏపీకే ఉంది. మనం ఇది app.debug.apk అని ఉంది కదా, ఇది మనం ఏదైనా రీనేమ్ చేసుకోవచ్చు. వాడు డిఫాల్ట్గా app.apk అని ఇస్తాడు. మనం దీన్ని లోకల్ సెండ్ అని చెప్పి కూడా పెట్టుకోవచ్చు. సో ఈ ఫైల్ని మనం వాట్సాప్ తోటైనా లేకపోతే షేర్ తోటైనా మన ఫోన్కి సెండ్ చేసుకొని ఇన్స్టాల్ చేసి చెక్ చేయొచ్చు. సేమ్ మనం ఈ వర్చువల్ ఫోన్లో ఎలా చెక్ చేస్తున్నామో అలాగే మన పర్సనల్ ఫోన్లో కూడా చెక్ చేసి చూడొచ్చు. సో ఇలా మినీ యాప్స్ని మనము ఏఐని యూజ్ చేసి బిల్డ్ చేయొచ్చు. సో ఇది మొత్తం ప్రొసీజర్. ప్లే స్టోర్లో మనం యాప్ని అప్లోడ్ చేయాలంటే మనకి $25 పడుతుంది కదా. సో ఇదంతా నాకు వద్దు బ్రో, డైరెక్ట్ యాప్ క్రియేట్ చేస్తాను, నేను జస్ట్ యాప్ క్రియేట్ చేయాలి అండ్ ఫ్రీగా పబ్లిక్లీ అవైలబుల్ ఉండాలి అది అంటే ఏం లేదు, మనం ఒక వెబ్సైట్ని కూడా బిల్డ్ చేసి ఫ్రీగా దాంట్లో మన ఏపీకేని పెట్టుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను ఒక వెబ్సైట్ని బిల్డ్ చేశాను. నా యాప్కి ఒక ల్యాండింగ్ పేజ్. బేసికలీ ఇక్కడ మీరు డౌన్లోడ్ ఏపీకే అని కొడితే మీకు డైరెక్ట్గా నేను ఏపీకే ఫైల్ ఏదైతే ఇచ్చానో అది డౌన్లోడ్ అయిపోతుంది. దీనికి ప్లే స్టోర్కి పెద్ద తేడా లేదు. బట్ ప్లే స్టోర్ ఏంటంటే అది
ఫుల్లీ రికగ్నైజ్డ్ కాబట్టి దాంట్లో మనకి పబ్లిక్లీ అవైలబుల్ ఉంటుంది మన యాప్. దీంట్లో కూడా ఉంటుంది, బట్ ఏంటి అంటే ఇది మనం ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసుకుంటున్నాము. నేను చూసారు అక్కడ మీరు .com కాకుండా .netlify యాప్ అని ఉంది. సో నేను దీన్ని నెట్లిఫైని యూజ్ చేసి హోస్ట్ చేశాను. దీనికి కూడా మనకి సింపుల్ ప్రాసెస్ ఏం లేదు. జస్ట్ మన యాప్ ఎక్కడైతే ఉందో ఆ యాప్ని లొకేట్ చేసుకోవాలి ఫస్ట్. యాప్ని ఫస్ట్ లొకేట్ చేసాం కదా ఇందాక మనం, దాన్ని ఓపెన్ చేద్దాం. సో దీన్ని ఒక ఫోల్డర్లో పెట్టేసి సో ఈ ఫోల్డర్ని మనం కర్సర్ తోటి ఓపెన్ చేస్తే ఇప్పుడు మన ఏపీకే ఇక్కడ ఉంది కదా. సో మనం ఇక్కడ కర్సర్ని యూజ్ చేసి క్రియేట్ ఏ ల్యాండింగ్ పేజ్ ఫర్ మై యాప్ ఏపీకే లోకల్ సెండ్ అనలైజ్ పీడిఎఫ్ AI యూజ్ నెట్లిఫై టు పోస్ట్ వెబ్సైట్. సో ఇలా మనము క్రియేట్ ల్యాండింగ్ పేజ్ యూజింగ్ నెట్లిఫై అని చెప్తే ఆటోమేటిక్గా మనకి కర్సరే ఒక ల్యాండింగ్ పేజ్ సింపుల్ ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకి దీంట్లో ఫైనల్ లెర్నింగ్ వచ్చేసి యాప్స్ ఆర్ ఈజీ టు బిల్డ్. మనం చేసిందంతా చాలా ఈజీ ప్రాసెస్. జస్ట్ చాట్‌జీపీటీకి ప్రాంప్ట్ ఇచ్చాం, దాన్నే యాప్ క్రియేట్ చేయమన్నాం, దాన్నే మొత్తం స్ట్రక్చర్ని జిప్ ఫైల్ చేసి ఇచ్చేయమన్నాం. సో మనకి ఈజీ అయిపోయింది. బట్ కాంప్లెక్స్ యాప్స్ నీడ్స్ కర్సర్ అండ్ కోడింగ్ నాలెడ్జ్. మీరు కాంప్లెక్స్ యాప్స్ బిల్డ్ చేసేటప్పుడు మీకు కోడింగ్ నాలెడ్జ్ కొంచెం లేకపోయినా కానీ కర్సర్ యూజ్ చేసి చెయ్యొచ్చు. బట్ ప్రాబ్లం ఏంటి అంటే మనకి క్రెడిట్స్ చాలా ఖర్చు అవుతాయి. అండ్ ఆల్సో ట్రయల్ అండ్ ఎర్రర్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే మీకు ఏం తెలియకపోతే అసలు ఏం చేయాలి ఏంటి అని చెప్పి చాలా ఎర్రర్ ఉంటుంది. ఎక్స్పెరిమెంటింగ్ ఈజ్ ద కీ. సో మనము ట్విట్టర్లో చూసినా రెడిట్లో చూసినా చాలామంది వైబ్ కోడింగ్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. చిన్న చిన్న స్టార్టప్స్ లేకపోతే చిన్న చిన్న యంగ్స్టర్స్ వైబ్ కోడింగ్ యూజ్ చేసి పెద్ద పెద్ద టూల్స్ని క్రియేట్ చేస్తున్నారు. లేదంటే దాంతో ఒక మంచి టూల్ని యూజ్ చేసి దాంతో మనీ కూడా ఎర్న్ చేస్తున్నారు. సో మనము వీటితోటి ఎక్స్పెరిమెంట్ చేసి ఏదైనా చేయొచ్చు. ఏమో యూ నెవర్ నో. మీరు ఒక యాప్ మీద ఒక 1 వీక్ 2 వీక్స్ కూర్చొని బిల్డ్ చేసి చూస్తే మీరు ఈజీగా మంచి కాంప్లెక్స్ యాప్ని బిల్డ్ చేయొచ్చు. ఇది పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే మనకి ఇప్పుడు చాలా ఏ టూల్స్ ఉన్నాయి. అప్పట్లో అంటే మనం ఏదైనా సెర్చ్ చేయాలంటే స్టాక్ ఓవర్ఫ్లో చూసి ప్రతి టెస్ట్ కేసెస్ లేకపోతే ప్రతి ఎర్రర్స్ చూసి మన ఎర్రర్ తోటి మ్యాచ్ అయితే అప్పుడు దాంట్లో ఎర్రర్ మన ఎర్రర్ చూసి సొల్యూషన్ ఏంటో చూసుకునేవాళ్ళం. ఇప్పుడు అలా లేదు. డైరెక్ట్ చాట్‌జీపీటీ తోటి కొట్టడం, ఎర్రర్ వస్తే తీసేసుకోవడం. సో ఇలా సింపుల్ అయిపోయింది కాబట్టి మనం యూ కెన్ ఆల్వేస్ లెర్న్ ఆన్ ద గో. యూ కెన్ ఆల్వేస్ లెర్న్ ఆన్ ద గో. ఇది మన రెజ్యూమేకి చాలా యూజ్ అవుతాయి. ఇప్పుడు మన రెజ్యూమ్లో మనకి ప్లే స్టోర్లో ఒక యాప్ ఉంది, లేదంటే మనం ఒక యాప్ క్రియేట్ చేసాం, లేదంటే మన ప్రాజెక్ట్లో ఒక యాప్ ఉంది అంటే అది చాలా యూజ్ అవుతుంది. మీరు అనొచ్చు, బ్రో నేను ఇదంతా వైప్ కోడింగ్ చేశాను నాకు ఏం రాదు అంటే, యూ ఈవెన్ మీరు వైప్ కోడింగ్ చేసినా కానీ మీ కోడ్ బేస్ అంతా దానికి పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తే బిట్ బై బిట్ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ ఆల్సో ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మీరు చాలా నేర్చుకుంటారు మీకు తెలియనివి. అవన్నీ మీరు మీ లెర్నింగ్స్ లాగా యూజ్ చేయొచ్చు. అండ్ ఐడియా అంతా మీదే, ఇదైతే ఏది కాదు. సో యూ కెన్ ఆల్వేస్ లెర్న్ ఫ్రమ్ ఏఐ. మీరు ఎక్స్పెరిమెంట్స్ చేయండి, ఆన్ ది గో నేర్చుకోండి అండ్ యాప్స్ని బిల్డ్ చేయండి. ఫ్యూచర్లో మనం ప్రాజెక్ట్స్ని కూడా బిల్డ్ చేసి డబ్బులో ప్రాజెక్ట్స్ని తీసుకొని వాటిని ఇంకా ఎన్హాన్స్ ఎలా చేయాలో చెప్తాం.